నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధిలో నిన్న పందుల కోసం ఇరు వర్గాలు పడిన ఘర్షణలో మృతి చెందిన రాముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతుడి బంధువులు ఎరకల సామాజిక వర్గాలు నిరసన వ్యక్తం చేశారు. రాముల మృతికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. తమ పందులని అపహరించి కుల పెద్దలను వెంట పెట్టుకుని వాటిని పరిశీలించేందుకు వెళ్లగా మూకుమ్మడిగా ఓ వ్యక్తిపై దారుణంగా కర్రలు కత్తులతో దాడి చేసి ఒక నిండు ప్రాణాన్ని తీసేశారని, రాముల మృతికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, సత్వరమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కలవకుర్తి పట్టణంలోని పాలమూరు కూడలలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు మృతుడి బంధువులకు స్వల్ప వాగ్వివాదం జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తులను ఇప్పటికే అరెస్టు చేశామని, తప్పకుండా కఠిన శిక్షలు పడేలా చూస్తామని పోలీసులు సర్ది చెప్పి ధర్నాను విరమింపచేశారు. మృతుడు రాములతో పాటు మరికొందరి పందులను కూడా అపహరించుకుపోయారని, వారికి ఉన్న పక్కా సమాచారం ప్రకారం అక్కడికి చేరుకొని ప్రశ్నిస్తుండగా వెంకటమ్మ అనే మహిళ తన ముగ్గురు కొడుకులతో కలిసి రాములపై విచక్షణారహితంగా దాడి చేయడంతో రాములు అక్కడికక్కడికే కుప్పకూలిపోయాడని, పందుల కోసం ఒక మనిషి ప్రాణాన్ని తీసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. లక్షల పందులు దొంగతనంగా పట్టుకపోయి లాస్ట్కి వస్తే అందరు కలిసి నా తమ్ముని తీసుకుపోయి చంపేశారు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోలేరు. దొడ్డి కిరగవాడి అన్ని తీసుకుపోయారు. వీడికి 70 లక్షల అప్పు వాళ్ళ కొరకు చేసుకున్నాడు నా తమ్ముడు. లాస్ట్కి వస్తే అందరు కలిసి తోడుకొని పోయి పాలన తిన్నారు. నా తమ్ముడి పైన ఒక్కడే పోయింది. అందరూ దెబ్బలు పడితే అందరు తప్పించుకున్నారు. ఒక్క పోలీస్ సార్ ఉన్నా నా తమ్ముడు బతికిపోతుండే. ప్రదర్శన మమ్మల్ని ఎవరే సార్లు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా నిన్న నా తమ్ముడు పోలీసులు నా తమ్ముని చంపిన సార్లు న్యాయం జరగాలి. నా పిల్లలాగమయ్యారు. న్యాయం జరగాలి సారు. న్యాయం జరగాలి. అప్పుంది నా తమ్ముడు వాళ్ళ నుంచి అప్పు చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలు ఉండనిక ఇల్లు లేదు సారు. లాస్ట్ కొత్త తోరకపోయి అందరూ వదులుకున్నారు. పాలన తిన్నారు. ఏ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. నిన్నొక్క కూడా పోలీసు వాళ్ళు పట్టించుకుంటే నా తమ్ముడు పట్టించుకోవాలి. ఇవాళ పొద్దుగా ఎవరు పట్టించుకోలేదు సార్. మమ్మల్ని మేం చేస్తారు. వాళ్ళకు ఉండనిక ఇల్లు లేదు. వాళ్ళకి ఏం లేదు. ఎవరు ఏం చేస్తారు అన్నకాడు తెచ్చారు సార్. మమ్మల్ని మాకు న్యాయం కావాలి. మా పిల్లలాగా మైరు సార్.